హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పప్పు అనమాట. సో పుల్లగా కమ్మగా తినాలనిపించినప్పుడు మామిడికాయతో అవసరం లేదండి, ఇలా గోంగూర ఉంటే చాలన్నమాట. మనకి చాలా మంచి డెలిషియస్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్కైనా అమ్మలకైనా టిఫిన్స్ లంచ్ బాక్సెస్ పెడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. అలా కుక్కర్లో వేసి ఉడికాక పోపు వేసుకుంటే సరిపోతుంది. లెట్స్ స్టార్ట్ ఇంటూ ద గోంగూర పప్పు వీడియో. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పుని అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ కందిపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు అయినా వాడుకోవచ్చు. ఈ పప్పులోకి 1-2 సార్లు వాటర్ పోసేసి చక్కగా మనం వాష్ చేసుకోవాలన్నమాట, డస్ట్ పోయేంత వరకు. సో ఇలా వాష్ చేసుకున్న పప్పులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ గోంగూర ఆకులు కూడా నేను 2 కట్టలు తీసుకున్నాను. సో ఇలా గోంగూర ఆకులు యాడ్ చేశాక 1 కప్పు ఉల్లిగడ్డలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు అండ్ కొద్దిగంత కొత్తిమీర, 1 గుప్పెడు కరివేపాకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు పప్పుకి మనం 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఆకులు వాటి కోసం ఇంకొక కప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఏంటంటే నేను 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేశాను. సో ఫైనల్గా ఇందులో 1 చెక్క నిమ్మకాయ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసేసిపోతే సరిపోతుంది. నిమ్మకాయ ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసం నేను యాడ్ చేశాను. సో నెక్స్ట్ మనం ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం దీని అనేది మనం ఉడికించుకోవాలి ఈ పప్పుని. సో 5-6 విజిల్స్ వచ్చాక స్టీమ్ అంతా పోయే వరకు అలాగే ఉంచేసి విజిల్ తీసి చూసారు కదా మనకి పప్పు అనేది ఎంచక్క ఉడికిపోయిందో. సో ఇందులో మనం లాస్ట్కి వేసుకున్న నిమ్మకాయ బద్దని కూడా తీసేయాలి. సో ఇలా తీసేసాక మనం ఒక స్మాషర్ తోటి ఈ పప్పుని గోంగూరని అనేది స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్మాష్ చేసుకోవడం ద్వారా పప్పు అనేది గోంగూర అనేది మంచిగా మెదిగి మనకి మంచి గ్రేవీనెస్ అనేది కూరకు వస్తుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా మంచిగా స్మాష్ చేసుకోవాలి. మీకు స్మాషర్ అవైలబుల్గా లేకపోతే పప్పు దువ్వతో కూడా మనం దీన్ని స్మాష్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి మనకి రుచికి తగినంత సాల్ట్ని అండ్ ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి చక్కగా మనం స్మాష్ చేసుకోవాలి. ఎంత మంచిగా స్మాష్ చేసుకుంటే అంత మంచి గ్రేవీనెస్ వస్తుంది. సో ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక బాండి తీసుకొని అందులోకి 2 కప్పుల ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర అండ్ ఒక 5-6 ఎండుమిరపకాయలు అండ్ 1 గుప్పెడు కరివేపాకు, 1 పెద్ద ఉల్లిగడ్డ అండ్ కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనం పోపు అనేది చక్కగా వేయించుకోవాలి. ఈ పోపు అనేది చక్కగా వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులోకి తగినంత ఇంగువ అండ్ 1 స్పూన్ పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ పోపును అనేది చాలా మంచిగా ఎర్రగా వేపుకోవాలి. ఆ పోపు అంతా వేగిపోయాక ముందుగా ఉడకపెట్టిన గోంగూర పప్పు మిశ్రమాన్ని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా ఒకసారి కలిపేసేయాలన్నమాట. హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో చక్కగా పెట్టేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి. అండ్ ఇప్పుడు మనకు ఉప్పు సెట్ అయిందా లేదా అనేది కొంచెం తీసుకొని ఉప్పు టేస్ట్ చూసేద్దాం. సో నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అయింది, అందుకే నేను ఇంకొక టీ స్పూన్ సాల్ట్ వేసేసి అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో ఒకసారి సాల్ట్ వేసుకొని చూసాక ఫైనల్ టచ్గా గుప్పెడు కొత్తిమీర వేసేసి చక్కగా ఒక్కసారి తిప్పేసి దీన్ని మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. యు ఆర్ డన్. మన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా, అలా ఉడకపెట్టి ఇలా పోపేసే సరిపోయిందనమాట. మన గోంగూర పప్పు రెసిపీ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లేదా ఇంట్లో అమ్మ వాళ్ళకి ఈజీగా అవ్వడానికి, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ వాళ్ళకి
ఎంత ఈజీ క్విక్ రెసిపీ తెలుసా అండి, చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, అంత క్విక్ రెసిపీ అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అని కుక్కర్లో వేసి మన మిగతా పని అంతా చేసుకోవచ్చు, అంత ఈజీ రెసిపీ అన్నమాట. ఇక ఉడికిపోయిన తర్వాత జస్ట్ పోపు వేసుకోవడమే, అంత ఈజీ రెసిపీ. అలా అన్నంలో వేసుకొని నెయ్యి చుక్క వేసుకొని తింటే ఆహా స్వర్గమే అన్నట్టు ఉంటుందండి ఈ కర్రీ అయితే. పుల్ల పుల్లగా కమ్మకమ్మ ఎంత బాగుంటుందో ఈ గోంగూర పప్పు రెసిపీ అయితే. నాకైతే చచ్చేంత ఇష్టం రా బాబు. మామిడికాయతో పని లేకుండా చక్కగా గోంగూరతోనే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ప్రియాస్ కిచెన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే కొత్త కొత్త వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా రీచ్ అవ్వడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్.